నిజమైన పేదోడు ఎక్కడ కేసీఆర్ గారు. కానీ అవును. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లో లాగా రాకముందు పేదోడే. వినండి, టీఆర్ఎస్ లో రేవంత్ రాకముందు రెడ్డి లాగా పేదోడే. నేను టీఆర్ఎస్ నేను వచ్చినాక పటేల్ ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నేను పటేల్ పటువారి కుటుంబంలో పుట్టినా మాకు 2000 ఎకరాలు ఉండే మేము ఇగో ఈ విధంగా ఉన్నాం, మా కథ గిది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు నిజమైన పేదోడు, తెలంగాణలో పేదల పక్షాన నిలబడ్డాడు, పేదల ఉద్యమమైన తెలంగాణ ఉద్యమాన్ని భుజానేసుకున్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. కాబట్టే ఆయనకు ఇంచ్ బై ఇంచ్ తెలుసు ఆయనకు ఏమి ఎవరికి ఏం చేయాలనేది. ఈ రోజు మీరు అంటున్నారు ట్యాక్స్లు ఎవరు పే చేస్తున్నారు? ఉద్యోగస్తులు వాళ్ళ ఆదాయం నుండి ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేస్తా ఉన్నారండి అన్నప్పుడు ట్యాక్స్ పే చేసే ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా ఆసరగా నిలవాలనే ఉద్దేశంతో వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఈ వెసులుబాటు కల్పిస్తే ఈ రోజు ఉద్యోగస్తులకు ట్యాక్సులు కట్టే వాళ్లకు మేము రైతు భరోసా ఇయ్యము, రైతు బంధు ఇయ్యము అని అంటే ఎంత దుర్మార్గం అండి ఇది. మరి వాళ్ళ డబ్బులు తీసుకుంటారు కదా మీరు. అంటే కేసీఆర్ గారు నిష్పక్షపాతంగా ఉండడానికి ఇది ఒక సూచన, ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది 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 మనం నేర్చుకోవాలా, ఇది చూడాలా. హలో, మీరు ఇంతకు ముందు కేటాయించిన రైతు బంధు కింద 80,453 కోట్లలో మీరు సాగు చేరి రైతులకు చెందించింది ఎంత తెలుసా? ఆ డబ్బు 21,284 కోట్ల రూపాయలు ఈ రోజు సాగు చేయని వాళ్ళకి అందించింది. నేను చెప్పేది అదే. ఆ రోజు ఆ భూములను కూడా కబ్జా కాలం తీసేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కుల సంఘులకు, బాగా డబ్బున్న వాళ్ళకి అందజేసే విధానం లోపల ఆ కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయక జమ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వే చెప్పు. ఇప్పుడు మీరు విజయరాయ్ గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం ప్లీజ్. ఇప్పుడు రమేష్ గారు కంటిన్యూ. విజయరాయ్ గారు ఒక్క నిమిషం విజయరాయ్ గారు. 21,284 కోట్ల రూపాయలు సాగు చేయని వారి రైతులకు ఇస్తే అది ఎంతవరకు సమంజసం అండి? ఇది ఎవరికి పోయింది అనుకుంటున్నారు? 21,000 ఆ భూస్వాములకి ఆ కాలం కబ్జా. ఇక్కడ ఒక వాదన కూడా ఉంది రమేష్ గారు. మీరు ఒక లెక్క చెప్పారు, గతంలో ఇంత మందికి ఇన్ని కోట్ల రూపాయలు ఈ రకంగా వారి భూస్వాములకు వెళ్ళిపోయి అంటున్నారు. మీ దగ్గర లెక్క ఉన్నప్పుడు ఆ భూస్వాముల వరకు ఆపి మిగిలిన వారందరికీ కూడా ఎప్పట్లానే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది కదా, పూర్తి స్థాయి విధి విధానాలు ఖరారయ్యేంత వరకు కూడా. ఇప్పుడు రిపోర్ట్ అదే కదా ఇప్పుడు మేము తీసుకునేది. అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ 80,453 కోట్లు రైతులకు భరోసా కింద ఇచ్చినప్పుడు 280 కోట్ల రూపాయలు వృధా అయింది కదా ప్రజాధనం. ఇప్పుడు ప్రజలకు, పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఎక్కడో దొరలలో మరో ముఖ్యమైన విషయం రమేష్ గారు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు. గతంలో కేసీఆర్ దగ్గర కూడా ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయన మీడియా ముఖంగానే చెప్పారు ఏ రకంగా నిర్వహిస్తాము, ఎవరు కౌలు రైతు అనేది ఏ రకంగా మనం నిర్ధారిస్తామంటూ కూడా ఆయన మీడియా ముఖంగానే క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఏంటి మీరు ఏ రకంగా నిర్ధారించబోతున్నారు? పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది కదా. ఒకవేళ కౌలు రైతుకి ఇస్తే అసలు కౌలుకే భూములు ఎవరు రైతులు అనేటటువంటి ఒక సమస్య కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఏంటి ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? వీడియో కాన్ఫరెన్స్ పెట్టాము, వ్యవసాయ కమిషన్ పెట్టాము, ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశాలు సబ్ కమిటీ జరుగుతా ఉంది. అన్ని సమగ్రంగా తీసుకుంటున్నాము. మేము ఆ రైతులకి గాని ఎక్కడ కూడా అందకుండా మేము చేసే పరిస్థితే లేదండి. మేము చెప్పాను కదా, ఇవన్నీ రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయి వాటి వల్లనే కదా ఎవరెవరికి అందాయి రైతులన్నా అందినాయా నిజంగా నిజాయితీగా. ఆ డబ్బును ఇప్పుడు 21,255 రూపాయలు అదే కూలి సంఘాలకు, వాళ్ళకు కూలి పనిచేసే వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటది? కౌలు వాళ్ళకి ఇచ్చేటానికి ఆ డబ్బులు మీద ఉపయోగపడుతుంది కదా. ఆ డబ్బును సద్వినియోగపరిచి కౌలు చేసే వాళ్ళకి ఇస్తే అది బాగుంటదనే సదుద్దేశంతో కదా ప్రభుత్వం చేపడుతుంది. ఈ సమగ్రంగా దర్యాప్తు జరిపి అందరు అన్ని రకాల ఏదైనా పని చేస్తే గాడుపు కాదండి పని చేసే. నేను ఇందాక అన్నట్టు రమేష్ గారు నేను ఇందాక అన్నట్టు మీ కాజ్ బాగుంది, మీ ఆలోచన బాగుంది, కానీ అది ఎప్పుడు అమలు చేస్తారనేది తెలియట్లేదు. ఇంకా తాత్సారం చేస్తూ పోతున్నారనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. రైట్, ఓకే. విజయరాయ్ గారు ఇప్పుడు రమేష్ అన్న ఈడ ప్రాబ్లం ఏమైతుంది అని అంటే, ఇక్కడ ఉండండి, మేము మంచిగున్నది అంటే మీరు చెడ్డగానుడు, మేము మంచిగున్నది అని అంటే మీరు చెడ్డగా. కౌలు రైతుకు వినండి, కౌలు రైతుకు
వేరే పథకాల ద్వారా వాళ్లకు పేదవాళ్లకు గాని కౌలు రైతు ఎవరైనా గాని వేరే పథకాల ద్వారా డబ్బులు అందించే వెసులుబాటు ప్రభుత్వం దగ్గర ఉంటది. ఇక్కడ మీరు ఇద్దరికి రైతుకు కౌలు రైతుకు జగడం పెట్టేసేసి అది తెగకుండా అది ఒక సంవత్సర కాలం అంతా దాని పరిశోధన చేసుకుంటూ దానికి పరిష్కార మార్గం చూపెట్టకుండా ఎన్ని రోజులంటే తాత్సారం చేస్తారో అంటున్నాం మేము. అంటే కౌలు రైతుకి ఇస్తామన్నది మీరు, మేము ఇస్తామని చెప్పలేదు. ఎందుకు అనంటే కౌలు రైతు నువ్వు గుర్తించడం కష్టమైతది. ఎందుకంటే అసలైన రైతు ఎవరు, ఎవరి పేరు మీద అయితే భూమి ఉంటుందో ఆయన రైతు.